నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వందే మాతరంపై నేడు పార్లమెంటులో చర్చ. లోక్సభలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ. నెమ్మదిగా గాడిన పడుతున్న ఇండిగో కార్యకలాపాలు ఈ నెల 10కి సాధారణ స్థితికి వస్తాయని సీఈఓ ఆశాభావం. ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలు. పీపీపీ విధానంలో అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న భూ సమస్యలు. రెవెన్యూ శాఖ తీరుతో పరిష్కారం దొరక్క ప్రజల కష్టాలు. పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం టైప్ 2 కేసులు. జీవనశైలి మార్పు వల్లే అంటున్న వైద్యులు. స్వాతంత్ర పోరాటానికి ప్రేరణగా నిలిచిన వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ పార్లమెంటులో నేడు చర్చ జరగనుంది. ప్రధాని మోదీ లోక్సభలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్సభ అజెండాలో వందే మాతరం గేయంపై చర్చను లిస్టింగ్ చేశారు. అందుకు 10 గంటల సమయం కేటాయించారు. ప్రధాని మోదీ తర్వాత అధికార పక్షం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్, వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ చర్చలో పాల్గొంటారు. వందే మాతర గేయం ప్రాముఖ్యతపై ముఖ్యంగా యువత, విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏడాది పాటు జరిగే వేడుకలను ప్రధాని మోదీ ఇప్పటికే ప్రారంభించారు. ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఆదివారం ఆ సంస్థ 1650 సర్వీసులు నడిపింది. రద్దయిన విమానాల సంఖ్య కూడా తగ్గింది. నెమ్మదిగా గాడిన పడుతున్నామని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఈ నెల 10 నాటికి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. విమానాశ్రయాలకు రావాల్సిన అవసరం లేకుండానే విమానాల రద్దు విషయాన్ని ముందే ప్రయాణికులకు తెలియజేస్తున్నామని చెప్పారు. 6 మెట్రో నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సమయపాలన రేటు కూడా మెరుగుపడుతోందని ఇండిగో వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో విమాన సేవల అంతరాయంపై ఆదివారం సాయంత్రం కల్లా సమాధానం చెప్పాలంటూ ఇండిగో సీఈఓకు జారీ చేసిన నోటీసులపై గడువును డీజీసీఏ మరో 24 గంటలు పొడిగించింది. ఇవాళ సాయంత్రం 6 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అటు ఇండిగో సంస్థ డీజీసీఏకు రవాణా, పర్యాటకంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు పంపే అవకాశం ఉంది. ఇండిగో సంక్షోభాన్ని తాము తీవ్రంగా తీసుకున్నామని స్థాయి సంఘంలోని ఓ సభ్యుడు తెలిపారు. విమానాలు ఆలస్యం కావడంతో పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వచ్చిన ఎంపీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల వెంట 8 పారిశ్రామిక నగరాలను పీపీపీ విధానంలో అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న, కొత్తగా నిర్మాణంలో ఉన్న పోర్టుల పరిధిలో వీటిని మెరుగుపరచనుంది. ఆయా పోర్టులు అక్కడి అవసరాలకు తగ్గట్లుగా క్లస్టర్ల ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎంబీ ప్రతిపాదనలు సిద్దం చేసింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, దుగ్గరాజపట్నం, రాంబిల్లి, కృష్ణపట్నం పోర్టుల్ని పీపీపీ విధానంలో అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. పోర్టు నుంచి 100 కిలోమీటర్ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించి తదననుగుణంగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ను ఏపీ మారిటైమ్ బోర్డు ఏపీఎంబీ తయారు చేసింది. ఆ పరిధిని గోదాములు, నివాస ప్రాంతాలు, ఆఫీసు స్పేస్, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా విభజించి వాటి ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వనున్నారు. దీనికోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఏపీఎంబీ ప్రణాళికలు రూపొందించింది. ఎప్పటికే ఉన్న సరుకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా పోర్టు ఆధారిత గ్రామాలను సమగ్ర ఆర్థిక నగరాలుగా ఉన్నతీకరించాలని అధికారులు ప్రణాళికలు రచించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ క్లస్టర్లు రూపుదిద్దుకుంటాయి. ఎంఎస్ఎంఈలు, నౌకా నిర్మాణం, ఉక్కు పరిశ్రమలు, లాజిస్టిక్స్ సంస్థలు విస్తరిస్తాయి. తద్వారా తీర ప్రాంతంలో పట్టణీకరణ, ఉపాధి అవకాశాలు, ఎగుమతులకు ప్రోత్సాహం లభిస్తుంది. విశాఖలో మెరైన్, ఫార్మా క్లస్టర్ ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫార్మా, బయోటెక్ ఎగుమతులపై దృష్టి పెట్టనున్నారు.
మూలపేటలో ఇంటిగ్రేటెడ్ సీఈటీపీలు, లాజిస్టిక్స్, శిక్షణా కేంద్రాల ఏర్పాటు ద్వారా ఫార్మా, బయోటెక్ రసాయనాల ఎగుమతులకు అవకాశం ఉంది. రాంబిల్లి పోర్టులో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్, హై సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానుంది. కాకినాడ పోర్టు నుంచి పెట్రోలియం, లాజిస్టిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించనున్నారు. మచిలీపట్నంలో లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్తో ఈవీ ఆభరణాల తయారీ సెజ్, ఆటో విడిభాగాల తయారీ, రామాయపట్నం పోర్టు ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమం, అంతర్గత పంపిణీ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్లో మెరైన్ సెజ్, రోబోటిక్ షిప్ యార్డ్, మార్జినల్ డ్రై డాక్యార్డ్లతో ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు. కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్లో క్లీన్ టెక్, ఎలక్ట్రానిక్స్ పార్క్, సౌర విద్యుత్, కార్ల ఎగుమతికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 10,522 కోట్ల 90 లక్షల రూపాయలతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు రూపొందించారు. సాగరమాల ఫేజ్ 2 కింద ఈ ప్రాజెక్టులు సాధించేలా కేంద్రంతో రాష్ట్ర అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు 50 కోట్లు కేటాయించనుండగా నీటి సరఫరాకు మరో 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 2,089 కోట్ల 48 లక్షలు కేటాయించనున్నారు. కృష్ణపట్నం పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 1,376 కోట్ల 62 లక్షలు వ్యయం చేయనున్నారు. మూలపేట పోర్టు పరిధిలో అభివృద్ధి పనులకు 6,742 కోట్ల 80 లక్షల రూపాయలను ప్రతిపాదించారు. రామాయపట్నం పోర్టు పరిధిలో రోడ్లకు 120 కోట్లు, విద్యుత్ సరఫరాకు 50 కోట్లు, నీటి సరఫరా పనులకు 50 కోట్లు వ్యయం చేయనున్నారు. విశాఖలో త్వరలోనే ఆధునిక బైసైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నగరాన్ని మరింత పర్యావరణ హితంగా, ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన వాకబుల్ ఫుట్పాత్లు, పెరుగుతున్న హరిత కవచం పట్ల ప్రజలు, సందర్శకులు చూపుతున్న ఆదరణ సంతోషంగా ఉందన్నారు. నగర సౌందర్యాన్ని మరింత అభివృద్ధి చేయడం, ప్రజల జీవన ప్రమాణాన్ని నిరంతరం మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వెల్లడించారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లలో ఆవిష్కరణ సామర్థ్యం, సాంకేతికత, మేధో సంపత్తి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎంఎస్ఎంఈల పనితీరు పెంచడం, వేగవంతం చేయడం కోసం ర్యాంప్ కార్యక్రమం కింద వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 9న మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో వర్క్షాప్ నిర్వహిస్తారు. జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ ఎన్ఆర్డీసీ, ఏపీ ఎంఎస్ఎంఈడీసీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈల అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేస్తుందని, తద్వారా సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు మార్కెట్ వాణిజ్యీకరణను వేగవంతం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఇంక్యుబేషన్ మద్దతుగా కొత్త వినూత్న ఆలోచనలకు 15 లక్షల రూపాయల వరకు, ఇంక్యుబేషన్ దశలో అవసరమైన ప్లాంట్ యంత్రాలకు ₹1 కోటి వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల డిజైన్ ప్రాజెక్టులకు గరిష్టంగా 75% వరకు నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మేధో సంపత్తి సౌకర్యాల కేంద్రాలు, ఐపీఎఫ్సీల స్థాపనకు ₹1 కోటి వరకు సాయం చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ఎంఎస్ఎంఈలు, ఆవిష్కర్తలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆసక్తిగల వ్యవస్థాపకులు 9949568527 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. కడప జిల్లా మైదుకూరులో పొగమంచు దట్టంగా అలుముకుంది. మంచు ప్రభావంతో వాహనదారులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా పొగమంచు రావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. రహదారికి ఇరువైపులా పంట పొలాల మధ్య మంచు తిన్నెలు ప్రత్యేక అనుభూతిని కలిగించాయి. రెవెన్యూ కార్యాలయాల్లో నిర్లిప్తత, అవినీతి, రాజకీయ జోక్యం ప్రజల్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. పేరుకుపోయిన పెండింగ్ దరఖాస్తులకు ఓ పరిష్కారాన్నిచ్చే దిక్కు లేకుండా పోతోంది.
వైసీపీ హయాం నాటి అడ్డగోలు నిర్ణయాలే సమస్యలకు మూల కారణంగా నిలుస్తున్నాయి. అప్పట్లో యంత్రాంగంలో కొరవడిన జవాబుదారీతనం, మితిమీరిన రాజకీయ జోక్యం, అవినీతి, భూ వివాదాలకు దారితీయగా నేటికి వాటికి పరిష్కారం దొరక్కపోవడం సామాన్యుల్ని వేధిస్తోంది. అందుకే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. రెవెన్యూలో 48% పైగా ఇబ్బందులకు అందులోని సంక్లిష్ట విధానాలే కారణంగా మారుతున్నాయి. ఎక్కడ అర్జీ ఇచ్చినా సమస్య ఎక్కడుందో తిరిగి అక్కడికే పంపిస్తున్నారు. అదే అధికారులు మళ్లీ సాకులు చెప్పి ఆ అర్జీలను పక్కన పడేస్తున్నారు. అందుకే ఒకే సమస్యపై మళ్లీ అర్జీలు వస్తున్నాయి. గ్రీవెన్స్ రీఓపెన్ చేయొచ్చంటున్నా ఫలితం లేదు. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో 5,20,000 దరఖాస్తులు రాగా 90% పరిష్కరించినట్లు చూపుతున్నా వాటిలో పరిష్కరించినవి 20%కి మించి ఉండవు. గ్రామ మండల స్థాయిలోని కొందరు రెవెన్యూ సిబ్బందికి సాంకేతికతపై అవగాహన లేదు. రెవెన్యూలో పనిచేసే వీఆర్ఓలు, సర్వేయర్లు, ఎంపీడీఓల పర్యవేక్షణలోని సచివాలయాల్లో ఉంటుండటంతో సమన్వయం లోపిస్తోంది. అర్జీల పరిష్కారంపై ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ల పర్యవేక్షణ లోపిస్తోంది. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు అర్జీదారుల్ని కలిసి సమస్యను గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. జిల్లాల పునర్విభజన తర్వాత అధికారుల పరిధి తగ్గడం వల్ల రోజుకు 2 గ్రామాల్లో పరిశీలించినా పదే వచ్చే అర్జీలు తగ్గుతాయి. 5-6 రెవెన్యూలో పెచ్చుమీరిన రాజకీయ జోక్యం కూడా సమస్యలను జటిలం చేస్తోంది. తమకు తెలియకుండా పట్టాదారు పాస్ పుస్తకం, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు అధికారులకు ఆదేశాలిస్తుండటంతో అదే అదనుగా అధికారులు భారీగా వసూళ్లు రాబడుతున్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోకుండా ప్రజాప్రతినిధులే కాపాడుతున్నారు. కొందరు సబ్ రిజిస్ట్రార్ల అవినీతికి కూడా నేతల మద్దతు పుష్కలంగా లభిస్తోంది. రెవెన్యూలో సమస్యల పరిష్కారానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్ఓఆర్, రీసర్వే, ఫ్రీహోల్డ్ వంటి సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో మాట్లాడితే వాటి తీవ్రత తెలిసే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో చేసిన రీసర్వే ఇప్పటికీ ఓ చిక్కుముడిలానే ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన గ్రామసభల్లో 2,59,000 ఫిర్యాదులు రాగా వాటికి పరిష్కారం దొరకలేదు. జాయింట్ ఎల్పీఎం, భూమి విస్తీర్ణం తగ్గిందన్న ఫిర్యాదులపై అధికారులు స్పందించడానికి ఏళ్లు పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా చినమామిడిపల్లిలో ఏకంగా 850 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో గల్లంతైంది. రీసర్వే చేసిన గ్రామాల్లో పంపిణీకి కొత్త పాస్ పుస్తకాలు ముద్రించగా కొన్ని చోట్ల చనిపోయిన రైతుల పేర్లు కూడా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీహోల్డ్ నిబంధన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5.75 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయి. వాటికి రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో చిన్న రైతులు క్రయ విక్రయాలకు ఇబ్బంది పడుతున్నారు. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 180% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. నిరుపయోగంగా ఉన్న పురా నగరపాలక సంస్థలకు చెందిన విలువైన భూములు, స్థలాల్ని వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని నివాస, వాణిజ్య అవసరాలకు కేటాయించి ఆదాయం పొందేలా పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. 6 పట్టణాభివృద్ది సంస్థల్లో 685.51 ఎకరాల భూములు గుర్తించారు. వీటిలో వివిధ వ్యాపారాల నిర్వహణకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. నెలాఖరుకు మరో 10 పట్టణాభివృద్ది సంస్థల్లో భూములు సిద్దం చేయనున్నారు. పట్టణ, స్థానిక సంస్థలు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆదాయం సాధించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ కార్యాచరణ సిద్దం చేసింది. ఈ మేరకు పుర, నగరపాలక, పట్టణాభివృద్ది సంస్థలకు చెందిన వినియోగంలో లేని ఖాళీ స్థలాలు, భూములను గుర్తిస్తున్నారు. రాష్ట్రంలోని 123 పట్టణ, స్థానిక సంస్థలు, 17 పట్టణాభివృద్ది సంస్థలకు 1000 ఎకరాల్లో భూములు, భవనాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. నిర్వహణ లేక భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వీటిని గుర్తించి పీపీపీ విధానంలో కేటాయించనున్నారు. ప్రత్యేకించి శివారు ప్రాంత భూముల్లో రెసిడెన్షియల్ లేఅవుట్ల ఏర్పాటుకు అనుమతించనున్నారు. గోదాములు, పరిశ్రమలు, లాజిస్టిక్ హబ్లు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయవచ్చు.
విశాఖ నుంచి 7 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషారాణి అందిస్తారు. ఉషారాణి, విమాన సర్వీసుల రద్దుపై తాజా వివరాలేంటి? నమస్తే స్వప్న. విశాఖ నుంచి ప్రతిరోజు 65 విమాన సర్వీసులు ఆపరేట్ అవుతున్నాయి. అయితే 6 రోజుల నుంచి విమానాల సర్వీసుల ఇండిగో విమానాల సర్వీసుల రద్దు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు విశాఖలో 7 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వెళ్లవలసిన విమానాలను రద్దు చేస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయాణికులు వారి గమ్యస్థానాలకి చేరాలంటే దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇప్పటికే పలు బోగీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కొంతవరకు ఇండిగో విమానయాన సంస్థ ఈ రద్దు తగ్గిస్తూ వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో మొత్తం పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. ప్రయాణికుల్లో ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది. స్వప్న, ధన్యవాదాలు ఉషారాణి. మధుమేహం పెద్దవాళ్లనే కాదు, పిల్లల్ని పట్టి పీడిస్తోంది. ఆటపాటలతో సాగాల్సిన బాల్యాన్ని అవస్థలకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత పిల్లల్లో టైప్ 2 మధుమేహం కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. జీవన శైలిలో మార్పులు, ఊబకాయమే దీనికి కారణమంటున్నారు. ఇది కంటి చూపుపైన ప్రభావం చూపుతోందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నారుల్లో మధుమేహం కేసుల సంఖ్య క్రమంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా డయాబెటిస్ 2 రకాలు ఉంటాయి. జన్యుపరమైన సమస్యలు ఉన్నవారికి టైప్ 1 మధుమేహం వస్తుంది. జీవనశైలిలో మార్పులు, ఊబకాయం, ఆహారపు అలవాట్ల వల్ల టైప్ 2 బారిన పడతారు. తాజా అంచనాల ప్రకారం గతంతో పోలిస్తే టైప్ 2 మధుమేహం కేసులు 10% మేర పెరిగాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు తరచూ అలసటగా ఉండటం, అధికంగా మూత్ర విసర్జన చేయడం, ఇన్ఫెక్షన్ కు గురి కావడం, అధిక ఆకలి, మెడ కింద నల్లగా మారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంతకు ముందు కనుక మనం తీసుకుంటే పిల్లల్లో డయాబెటీస్ వచ్చిందనగానే టైప్ 1 డయాబెటీస్ అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది అలాగే ఫస్ట్ డయాగ్నోసిస్ టైప్ 1 డయాబెటీస్ అనుకుంటారు. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే గనక మా దగ్గరికి 5 years పిల్లలు, 7 years పిల్లలు, 9 years, 10 years లోపల వాళ్ళు కూడా టైప్ 2 డయాబెటీస్ తో వస్తున్నారు. పిల్లల్లో ఉబకాయం పెరగడం వల్ల అది మెయిన్ రీజన్. నెక్స్ట్ దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే మనం తినే ఫుడ్స్ ఈ జంక్ ఫుడ్స్, ప్రాపర్ లైఫ్ స్టైల్. పిల్లలు ఎంతమంది బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఈ రోజుల్లో, వాళ్ళు తినే ఫుడ్ ఎంత మంచి ఫుడ్ ఉంటుంది, అండ్ స్లీప్. పిల్లలు ఇప్పుడు ఎంతమంది 10 లోపల పడుకుంటున్నారు. చాలా మంది స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది పిల్లల్లో చాలా అధికంగా వస్తుంది. ఇంతకు ముందులాగా చురుగ్గా లేకుండా త్వరగా అలసిపోవడం, వాళ్ళు ఎక్కువగా యూరినేషన్ కి వెళ్ళడం, ఎంత తిన్నా కూడా మళ్ళీ ఆకలి అనిపించడం. డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే పిల్లల ఎదుగుదల దెబ్బతింటది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ చదువుల్లో కూడా వెనకాల పడతారు. ప్యూబర్టీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, టైం కి జరగవు. కోవిడ్ దాని తర్వాత నుంచి పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ అంటే ఊబకాయం వల్ల వచ్చే డయాబెటీస్ 10% వరకు పెరిగింది. ప్రతి 100 మంది పిల్లల్లో 10 మంది వరకు ఊబకాయం బారిన పడి వాళ్ళకి త్వరగా డయాబెటీస్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఊబకాయం వల్ల వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉంటుందో చిన్న పిల్లల్లో కూడా అది 100% రివర్సిబుల్ గానే ఉంటుంది. ఎక్కడో ఒకసారి జన్యు లోపం వల్ల వచ్చే డయాబెటీస్ అయితే కానీ అది రివర్స్ అవ్వదు. బట్ మిగిలిన కేసెస్ అన్ని యూజువల్ గా రివర్స్ అవుతాయి. వాళ్ళకి కరెక్ట్ గా మన న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి వెయిట్ లాస్ కనుక చేయగలిగితే 100% వాళ్ళు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. కొంతమంది పిల్లల్లో 2 కలిసి కూడా రావచ్చు. ఒకసారి ఆటో ఇమ్యూనిటీతో పాటు వాళ్ళకి ఊబకాయం వల్ల 2 ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా వెయిట్ లాస్ వల్ల ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మధుమేహం ఉన్న 100 మంది చిన్నారుల్లో 20 మందికి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యంలో మార్పు వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. డయాబెటీస్ వల్ల ముఖ్యంగా 3 ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒకటి ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇది కంటి వెనక భాగంలో నరంలో వచ్చే మార్పుల వల్ల చూపు తగ్గడం జరుగుతుంది అనమాట. షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవడం వల్ల కంటి నరాలు డ్యామేజ్ అయ్యి దాని వల్ల వచ్చే నరం డ్యామేజ్ వల్ల పిల్లలకి చూపు తగ్గుతుంది. రెండవది ఏంటంటే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవడం వల్ల వాళ్ళ కంటిలో గ్లాస్ పవర్ ఒక్కొక్కసారి పెరగటం, దాని ద్వారా చూపు తగ్గడం జరుగుతూ ఉంటుంది. షుగర్ లెవెల్స్ వెంటనే కంట్రోల్ చేస్తే మళ్ళీ చూపు యథావిధిగా నార్మల్ గా క్లియర్ గా అవుతుంది.
అవుతుంది. మూడవది ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎవరైతే కంట్రోల్ చేయలేకపోతున్నారో, ఎక్కువ లెవెల్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కంట్లో పుట్టుకతో మనకి క్లియర్ గా వచ్చిన లెన్స్ అదేమవుతుందంటే క్యాట్రాక్ట్ కింద మారిపోతుంది. దాన్ని డయాబెటిక్ క్యాట్రాక్ట్ అంటారు. షుగర్ డాక్టర్ గారిని, తర్వాత ఎండోక్రైనాలజిస్ట్ ని చూపించుకుని, అలాగే కంటి డాక్టర్ కూడా వెంటనే చూపించుకుంటే ఇద్దరు డాక్టర్లు కలిసి వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తా ఉంటే తద్వారా వచ్చే కంటి సమస్యలు కూడా తగ్గించిన వాళ్ళు అవుతాం. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ద స్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఈ యుద్ద స్మారకాన్ని ఏర్పాటు చేశారు. లద్దాఖ్లోని షోక్ దౌలత్ బేగ్ ఓల్దీ మార్గంలో KM 120 పోస్ట్ వద్ద దీనిని నిర్మించారు. ఈ యుద్ద స్మారకాన్ని ఎరుపు, నలుపు రంగు గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. త్రిశూలం, డమరుకం మోడల్లో ఇవి ఉన్నాయి. అమరవీరులకు గుర్తుగా కాంస్యంతో చేసిన 20 బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. అటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సరిహద్దు రోడ్ల సంస్థ BRO పూర్తి చేసిన 125 మౌలిక ప్రాజెక్టుల్ని రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం శత్రువుపై మరింత ఎక్కువగా ప్రతాపం చూపి ఉండేదని అన్నారు. అయితే ఉద్దేశపూర్వకంగానే నియంత్రణ పాటించామని చెప్పారు. ఆపరేషన్లో భారత బలగాలు ఘర్షణల్ని మరింత పెంచకుండానే ఉగ్రవాద ముఠాల్ని దెబ్బతీశాయని వివరించారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు సైతం అద్భుత సహకారం అందించారని వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో మెరుగైన సంధానత వల్ల సంక్లిష్ట భూభాగాల్లో బలగాలు మెరుగ్గా కార్యకలాపాలు సాగించగలవని అన్నారు. రియల్ టైం కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపగ్రహ తోడ్పాటు, నిఘా నెట్వర్క్ వల్ల కఠోర భౌగోళిక ప్రాంతాల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేస్తారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.